దేవుడు నిజంగా ఉన్నాడా లేదా అని డౌట్ ఉంటే సైన్స్లో ఉన్న క్వశ్చన్స్కి పురాణాలు భగవద్గీత ఆధారంగా చేసుకొని దేవుడు ఉన్నాడా లేదా అని తెలుసుకుందాం. హరే కృష్ణ. వెల్కమ్ టు ద సిరీస్ ఆఫ్ సర్చ్ ఫర్ యువర్ సోల్ డే 12. ఫస్ట్ క్వశ్చన్, ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్, ఇట్స్ జస్ట్ ట్రాన్స్ఫార్మ్స్ అంటాం కదా. అయితే ఈ ప్రపంచంలో ఉన్న ఎనర్జీ మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది? సెకండ్ క్వశ్చన్, ఈ ప్రపంచం మొత్తం కూడా సుమారు 13.8 బిలియన్ సంవత్సరాల క్రిందట బిగ్ బ్యాంగ్ ద్వారా మొదలైంది అని అంటారు. బిగ్ బ్యాంగ్కు ముందు టైం లేదు, స్పేస్ లేదు, మ్యాటర్స్ లేదు. అయితే బిగ్ బ్యాంగ్ని సృష్టించిన వాళ్ళెవరు? థర్డ్ క్వశ్చన్, హోల్ సోలార్ సిస్టమ్ అరేంజ్మెంట్ అండ్ భూమి మీద ఉండే ఆక్సిజన్ మాలిక్యూల్స్ అండ్ గ్రావిటీ ఇలాంటివన్నీ కూడా ఎవరు సృష్టించారు? ఫోర్త్ క్వశ్చన్, ఒక్క డిఎన్ఏలో 3 మిలియన్ కోడెడ్ లెటర్స్ లాగా మాలిక్యులర్స్ ఉంటాయి, లైక్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాగా ఉంటుంది. ఈ లెటర్స్ అన్నింటినీ ఎవరు రాశారు? హూ రోటెడ్ దిస్ కోడ్? నీలో నాలో మనందరిలో ఉండేది సోల్ అనే ఎనర్జీ. అయితే ఆ సోల్ని ఎవరు క్రియేట్ చేశారు? కర్మ సిద్ధాంతం అనేది ఉంటుంది, దానివల్లే మనకి జన్మ పునర్జన్మ అనేది ఉంటుంది. అయితే కర్మ సిద్ధాంతాన్ని క్రియేట్ చేసింది ఎవరు? ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఒకరి ద్వారా క్రియేట్ అయి ఉంటుంది. ఈవెన్ ఈ మైక్, రికార్డ్ చేసే ఫోన్ అండ్ ఈ డ్రెస్ ఒకరు క్రియేట్ చేసిందే. మీకు ఏదైనా తెలిసి ఇది మాత్రమే ఆటోమేటిక్గా వచ్చింది, దీన్ని ఎవరు క్రియేట్ చేయలేదు అలాంటిది ఏదైనా ఉంటే కమెంట్ చేయండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ భగవద్గీత పురాణాల ద్వారా నేను ఇస్తాను. హరే కృష్ణ.